హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిల్లా ఫిష్. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే మసాలా వడ. చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. తరువాత అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మనం చేసుకున్న మిశ్రమంలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అలా చేసుకొని ఆయిల్లోకి మెల్లగా వదిలేయాలి. మనం కలిపి పెట్టుకున్న పిండినంతా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకొని నూనెలో వేస్తూ ఉండాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అయితే స్టవ్ ని సిమ్ లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా వేగితే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ. చూసారు కదండి, చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకున్నాము. మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మరి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.